శ్రావణ మాసంలో కూడా తర్పణాలు ఇవ్వచ్చా? ఇస్తే ఏ విధంగా ఇవ్వాలి? ఇవ్వకూడదు అంటే కారణాలు ఏమిటి చెప్పండి? అయితే శ్రావణ మాసంలో తర్పణాలు ఇవ్వడం అనేది నిషిద్ధము. ఇది మనకి పూర్తిగా పుణ్యకు సంబంధించిన ప్రక్రియ, అంటే దేవతలకు సంబంధించిన మాసం కాబట్టి తర్పణాలు ఇవ్వకూడదు. తర్పణాలు ఎప్పుడు ఇవ్వాలంటే మనకి భాద్రపద మాసంలో మహాలయ పక్షాలు వస్తాయి కాబట్టి అప్పుడు ఇచ్చుకోవాలి. ఈ మనకి అమావాస్య తర్పణాల కోసము పితృకార్యాల కోసమే అని ప్రతి మాసంలో ఉన్నప్పటికీ శ్రావణ మాసంలో ఇవ్వకూడదు. ఒకటి. రెండవది ఏంటంటే మరి ఈ సమయంలో గతంలో కాలం చేసిన వాళ్ళకి సంవత్సరికాలు అవ్వడము ఇలాగా మనకి కావలసిన సమయంలో అయినప్పుడు ఈ కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఇప్పుడు శ్రావణ మాసంలో వాళ్ళు పోయినప్పుడు 12 సంవత్సరం అయిపోతుంది కదా, మరి అప్పుడు తప్పకుండా చెయ్యాలి కదా. ఆ తిథిని బట్టి చేసుకోవాల్సిందే కానీ ప్రత్యేకంగా పితృదేవతలను తలుచుకొని తర్పణాలు ఇవ్వడానికి పనికిరాదు శ్రావణ మాసము. చెయ్యకూడదు. చేస్తే ఇంట్లో మనకి అభావం జరుగుతుందనమాట. పూర్తి పుణ్యకార్యాల కోసము, నోముల కోసము, వ్రతాల కోసము, ఉపవాసాల కోసము అంతే. దీనికోసమే వినియోగించుకోవాలి. సంపూర్ణమైన భక్తి శ్రద్ధ. ఏవి చెయ్యకూడదో అవి చెయ్యవద్దు. దాని ఫలితం కూడా మనమే తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి తప్పనిసరిగా చెయ్యకుండా ఉండడమే మంచిది. సాత్వికమైన ఆహారం తీసుకుంటే మరీ మంచిది.